తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల రేసు రాజకీయ వేడిని పెంచుతోంది. ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పక్కా వ్యూహరచన చేస్తోంది. ఒకప్పుడు సీనియర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఎన్నికల బరిలో ఈసారి యువ నాయకులు భారీగా పోటీ పడుతుండటం పార్టీలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంతకీ 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు కాంగ్రెస్ నుంచి బరిలో దిగే ఆ యువ అభ్యర్థులు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరిస్తోంది. ఎన్నికల సమయం క్రమంగా దగ్గర పడుతూ ఉండడంతో పార్టీ నేతల్లో హడావుడి తీవ్ర స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ టికెట్ కోసం ఈసారి ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారీగా లాబియింగ్ మొదలుపెట్టారు. సాధారణంగా ఇలాంటి కీలక ఎన్నికల్లో టికెట్ల కోసం సీనియర్ నేతలు మాత్రమే పోటీ పడ్డం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సీనియర్లను పక్కకు నెట్టి యువ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ రేసులోకొస్తున్నారు. చాలా కాలంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న యువ నాయకులంతా ఈ ఎన్నికల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికల వ్యూహాలపై అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఒక స్పష్టమైన టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ లక్ష్య సాధన కోసం వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించింది. అలాగే ఎన్నికల సమన్వయం కోసం ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మంత్రులను సైతం ప్రకటించే దిశగా పార్టీలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం గెలిపే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా విజయం సాధించే సత్తా ఉన్న నాయకుడికే టికెట్ దక్కాలన్నది పార్టీ స్పష్టమైన వాయిస్. అందుకనుగుణంగానే రాష్ట్ర నాయకత్వం అత్యంత పకడ్బందీగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయమే అత్యంత కీలకం కాబోతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే స్థానిక పరిస్థితులపై, ఆశావహుల బలాబలాలపై ఒక ప్రాథమిక అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. పారదర్శకంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు త్వరలోనే పార్టీ పరంగా అధికారికంగా అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టనున్నారు. క్షేత్రస్థాయి నుంచే వచ్చే నివేదికలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాల ఆధారంగానే అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియ మొదలైతే రేసులోకి మరికొన్ని కొత్త పేర్లు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు రాజకీయ వ్యూహమంతా రాబోయే రోజుల్లోనే స్పష్టంగా బయటపడనుందని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సీటును దక్కించుకునేందుకు పలువురు యువ నేతలు, విద్యావంతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో బలమైన పట్టున్న నేత హర్షవర్ధన్ రెడ్డి ఈ సీటును బలంగా ఆశిస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మన్నె జీవన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ముందు వరుసలో నిలబడ్డారు. వీరితో పాటు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ రామ్మోహన్ రెడ్డి, టీసాట్ చైర్మన్ శివసేనారెడ్డి సైతం ఎమ్మెల్సీ అవకాశం కోసం తమదైన శైలిలో అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న మరో సీనియర్ కాంగ్రెస్ నేత గౌరీ సతీష్ తదితరుల పేర్లు ఈ ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడి విద్యావంతుల ఓట్లను ఆకర్షించగలిగే బలమైన యువ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం కూడా అన్ని కోణాల్లో తీవ్రంగా అన్వేషిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పార్టీలో విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ మంత్రులు, ముఖ్య నాయకులు అంతా ఈ జిల్లాలకు చెందినవారే కావడం విశేషం.
సహజంగానే ఇక్కడ కాంగ్రెస్ టికెట్కు విపరీతమైన పోటీ ఉంటుంది. ఆశాబహుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఈ సీటు కోసం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పేరు పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. యువకుడైన అమిత్ రెడ్డిని బరిలో దించితే బాగుంటుందని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. అయితే నల్గొండ జిల్లా రాజకీయాల్లో అమిత్ రెడ్డి అభ్యర్థిత్వంపై సీనియర్ నేతలు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. జిల్లా రాజకీయాల్లో బలమైన పట్టున్న కోమటిరెడ్డి సోదరుల ఆమోద ముద్ర లేకుండా ఇక్కడ ఏ అభ్యర్థి ఎంపికైనా సులువు కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలను సమన్వయం చేయడం ఇక్కడ అధిష్టానానికి ఒక పెద్ద సవాలుగా మారబోతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి కేవలం రాజకీయ నేపథ్యం ఉన్నవారే కాకుండా ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చెన్నగాని దయాకర్ పేరు ఈ ఎమ్మెల్సీ రేసులో బలంగా తెరమీదకొస్తోంది. అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సింగాపురం ఇందిర సైతం ఈ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన కీలక మంత్రులు, సీనియర్ నాయకులు అంతిమంగా ఇంకెవరి పేర్లను అధిష్టానానికి ప్రతిపాదిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో ఇంకా ఈ సీట్లపై ఫోకస్ పెట్టాల్సి ఉన్నందున స్థానిక నేతల అసలు ఆలోచనలు ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. త్వరలో జరగబోయే జిల్లాల వారీ సమీక్షల్లో ఎవరి వ్యూహాలు వారు బయటపెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్లీ మునుపటి రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.